హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇది విలేజ్‌లో డే 1 అండి. నిన్నటి వరకు వ్లాగ్ చూసారు కదా! అంటే హైదరాబాద్ నుంచి సులూరుపేట ఎలా ట్రావెల్ అయ్యామని. ఎవరన్నా చూడకపోతే గనక ఐ బటన్‌లో ఇస్తాను చూడండి. ఈరోజైతే ఇంకా డే 1 అన్నమాట. చాలా చాలా వేడుందండి. అండ్ చాలా చాలా ఉక్కపోసేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ 6కే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ క్లైమేట్‌కి ఇంకా బాడీ అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. ఇంకిప్పుడే లేచాను వ్లాగ్ తీద్దామని చెప్పేసి. లవ్లీ ఇంకా నిద్రలెగలేదు. అందరం ప్రశాంతంగా బయట పడుకుంటున్నాంలెండి. మా ఇంటికి రాగానే చాలా ఎర్లీగా లెగుస్తామండి. అదే హైదరాబాద్‌లో చాలా లేట్‌గా లెగుస్తామండి. సో, ఇది ఎంతమందికి రిలేట్ అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే రిలేట్ అవుతుందో. అంటే అక్కడ తొందరగా మెలకువ వచ్చేస్తది. ఇక్కడ రాదు. అక్కడ కోడి కూత వినిపిస్తది. అండ్ ఎండొచ్చి మొఖానికి కొడతది. ఇలా చాలా ఉంటాయిలెండి. అరుపులుంటాయి, గోలలుంటాయి. ఇక్కడ అలా ఉండదు కదా! చక్కగా డోర్ లాక్ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటాం గాబట్టి అస్సలు మెలకువ రాదు. సో, ఎక్కడ వాతావరణం అక్కడ బావుంటది కదా! ఇక్కడ కనకాంబరాలు కోసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మా పెదనాన్నోళ్ళ చెట్టుకి ఎన్ని కాయలొచ్చున్నాయో మామిడికాయలు. రకరకాల చెట్లున్నాయిక్కడ. ఇక్కడే 4 రకాల చెట్లున్నట్టున్నాయి. కార్ పార్కింగ్ ఇక్కడ చేసాం. అందరికీ టెన్షన్ ఎక్కడ మామిడికాయలు కారు మీద పడి డెంట్ పడతదని చెప్పేసి. కార్ కవర్ తీసుకురావడం మర్చిపోయానండి. అందులో నాది కొంచెం చిరిగిపోయిందని చెప్పి పక్కన పడేసానన్నమాట. ఇంక హరి ఏమో మా ఇంటి బ్యాక్ సైడ్‌కొచ్చారు. ఇక్కడ ప్రశాంతంగా గాలొస్తుంది. ఇక్కడ కూర్చుందాం రండి అని చెప్పి. సర్లే నేను కూడా మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది కదా! దానికి ఈసారి బోలెడన్ని కాయలొచ్చాయన్నమాట. అవి మీకు కూడా చూపిస్తూ నేను కూడా చూద్దాం అని చెప్పేసి ఇంకా ఇటు సైడ్‌కొచ్చేసాను. ఎంతైనా బయట ఎన్ని కొనుక్కున్నా మనం మామిడి చెట్టులో గాని, లేకపోతే మన ఇంట్లో చెట్టుకి ఏదన్నా ఒక చిన్న కాయ కాస్తే ఆ ఆనందమే వేరు కదా! అలా ఈ మామిడి చెట్టుకి ఎప్పుడు కాయలొస్తాయా అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏమో ఒకటే కాయ కాసింది. ఈ ఇయర్ ఏమో చాలా కాయలొచ్చాయి. బంగినపల్లని. నెక్స్ట్ ఇయర్‌కైతే ఇంకా బాగొస్తాయనుకుంటున్నాం. ఇక్కడ చూడండి మొదలకే వచ్చిందన్నమాట కాయ. ఇంక మా పిన్ని గూడా వచ్చి మాతో పాటు అవన్నీ చూపిస్తుంది. ఈ మామిడికాయలన్నీ. ఇవి చెట్లో పండేంత వరకు ఉంచాలనే మా ఆశ. బట్ ఏంటంటే కోతులవన్నీ వచ్చి కోసేసుకుంటున్నాయి. అందుకోసం అని చెప్పి కొన్ని కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశారంట. సారీ, ఫ్రిడ్జ్‌లో కాదు, బియ్యం దాంట్లో పండడానికి. ఇవేమో కొన్ని ఉంచారు. నేను మళ్ళీ షూట్ చేసుకుంటాను, తిడతానని చెప్పి. ముందే చెప్తుండే మా అమ్మతో నేనొస్తాను, షూట్ చేసుకుంటాను ఉండని అని. చాలా నిండుగా ఉన్నాయంటండి కాయలు. బట్ అవన్నీ కూడా కొన్ని కోసేశారు. అండ్ మా అన్నకి కొన్ని కోసి పంపించారు. అలాగే కొన్ని కోతులు కోసుకున్నాయి. ఇలా చాలా రకాలుగా జరిగిపోయినాయిలెండి. కానీ ఉన్నవి మాత్రం నేను చక్కగా ఇట్లా షూట్ చేసుకుంటున్నా. ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా చాలా హ్యాపీ. హరి ఏమో కిందున్నారు. నేనేమో పైకెక్కేసానన్నమాట. "నీకు చెట్టెక్కడం వచ్చా?" అని అడుగుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మా ఇంటి దగ్గర చెట్టుండేదండి. ఇది మీ ఇల్లే కదా అనుకోవచ్చు. ఇక్కడికి మారాంలెండి. ఇంతకుముందు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు చూపిచ్చా కదా! అక్కడ ఉండే మా ఇల్లు. అక్కడ జామ చెట్లుండేయండి. నేనెప్పుడు మా అమ్మ మీద అలిగినా, కోపమొచ్చినా పైకెక్కి జామ చెట్టులో కూర్చొని దాక్కొని జామకాయలు తినుకుంటూ ఉండిపోయేదాన్ని. మా అమ్మ మొత్తం ఎతుక్కొని ఎక్కడికెళ్ళిందో అని టెన్షన్ పడుతూ ఉంటే నేను పైనుంచి చూస్తూ నవ్వుతూ ఉండేదాన్ననమాట. అవన్నీ చెప్తుంటే నీ మొఖం అనేది హరి. అయితే మా పిన్ని చెప్తుంటే అవునా అని చెప్తున్నానన్నమాట చెట్లెక్కుతూ. నేను భలే మస్తు అల్లరిదాన్నండి. చాలా అల్లరి చేసేదాన్ని. నెక్స్ట్ ఇంకిక్కడ మా తమ్ముడు గూడా వచ్చాడు. లవ్లీ కూడా లేసొచ్చేసింది. సో, బద్దీకి గూడా హాయ్ చెప్పేసేయండి. చాలామంది బద్దీని రావట్లేదు హైదరాబాదు. మీ తమ్ముడు ఏడక్క కనిపించట్లేదని అడుగుతున్నారు గదా! అందుకని. ఇప్పుడు కనిపించాడు కాబట్టి హాయ్ చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రశాంతంగా గాలైతే వస్తుంది. కానీ వేడి మాత్రం అంటే ఎండ సెగ తగులుతూనే ఉంది. ఈ చుట్టూ కూడా రేకులే కదా! మేబీ అందుకేమో. ఈ చెట్టయితే వేసి 1 ఇయర్ కూడా కాలేదంట ఇంకా. జామకాయలొచ్చేసినాయి. సో, అన్నిటికి కూడా 2 ఉన్నాయన్నమాట. జతలు జతలుగా కాసాయి కాయలైతే. కొంచెం పుల్లగా ఉన్నాయి. ఎందుకో ఏమో తెలీదు. ఒక కాయ టేస్ట్ చేస్తే. ఇంకొంచెం పెద్దగా ఎదిగి వాటరింగ్ అవన్నీ మంచిగేస్తే మేబీ వస్తాయేమో. ఇటు సైడ్‌కి కదా! అందుకని మా అమ్మ మోస్ట్‌లీ రాదు. ఆహ్, పైప్ తోటి వాటర్ పట్టేస్తదన్నమాట మా నాన్నొచ్చినప్పుడు. అంటే ఇన్ని వాటర్ బొయ్యాలంటే బకెట్‌తో అయ్యే పని కాదు కదండీ! అటు సైడ్ బోరేసుకొని, పైపేసుకొని పట్టేసుకుంటారన్నమాట. సో, మామిడి చెట్టు కింద
ప్రశాంతంగా నులక మంచం వేసుకొని పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటది గదా! బట్ మా ఇంట్లో నులక మంచం లేదులెండి. వైరు మంచాలే ఉన్నాయి అన్నీ. అందరం ఇక్కడే కూర్చుని పోయామింకా చైర్‌లేసుకొని. నెక్స్టొచ్చేసి కనకాంబరాలు కొన్ని కోసుకొని ఆపేసాము. ఇక్కడ చూడండి ఇది తెలుసా మీకు? మునగాకు కొమ్మలు కొట్టేస్తే గమ్ములాగా వస్తదండి చిన్నప్పుడు. దీంతోటే బుక్స్ కానీ, అవి కానీ అంటించుకునేవాళ్ళం అన్నమాట. ఇదంతా కలెక్ట్ చేసి పెట్టుకునేవాళ్ళం. అవన్నీ లవ్లీకి చెప్తున్నా. చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా చాలా బావుంటాయి. అందులోనూ పల్లెటూరు కాబట్టి ఇంకా బావుంటాయి. ఇప్పుడు పిల్లలకేం తెలీదు. 90స్ కిడ్స్ కానీ, 80 వాళ్ళకి కానీ, వాళ్ళన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశారు కదా! అంటే నోకియా ఫోన్ నుంచి ఐఫోన్ వరకు. అలాగే ప్రతి విలేజ్‌లో అట్మాస్ఫియర్ గేమ్స్ అయితే అన్నీ గూడా కర్ర బిల్ల, తాటుబండి చెట్టుతోటి ఇవన్నీ చాలా రకాలు. ఎంతైనా మనం అదృష్టం అండి. ఇప్పుడు పిల్లల కంటే కూడా. ఈ టెక్నాలజీలు పెరిగాయనే పేరే కానీ, ఇంత ఆనందం, ఇంత హ్యాపీనెస్సు, ఇంత మంచి గాలి ఆహ్, ఇలాంటి మెమరీస్ వాళ్ళు క్రియేట్ చేసుకోలేరు కదా! మీరేమంటారు? నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. నాకైతే చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు మెమరీస్ అట్లా. అందరం ఈడ కూర్చున్నాం. మా పిన్ని ఎళ్లి అంతలోపు పాయసం చేసుకొచ్చేసిందన్నమాట. మేమైతే ఇక్కడి నుంచి లెగనే లేదు చాలా సేపు. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత వచ్చేసాం కదా! అందుకని ఇక్కడే కూర్చుని పోయామన్నమాట. చల్ల గాలొస్తుందని. లవ్లీ ఇక్కడేందో గోరు గుచ్చేసుకుందంట. తన గోరు తనే హర్ట్ చేసుకుంది. ఇటు సైడ్ అందరూ గూడా చైర్‌లేసుకొని కూర్చున్నారు. వాళ్ళని తీస్తుంటే వీడియోస్ వాళ్ళు అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. అందుకే నేను తీయట్లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చిన్న జామకాయ కాసింది. ఇది చిన్నదైనా కూడా లోపల పింక్‌గానే ఉంటుందండి. నాకు అంత ఇష్టం ఉండదు పింక్ జామకాయ. కొన్నైతే భలే తియ్యగుంటాయి. బట్ ఇవి కొన్ని అంత లేవు. అందుకని ఇష్టం లేదన్నమాట ఇది. అందుకే తినలేదు నేను దాన్ని. నెక్స్ట్ ఇంకా ఇంకొన్ని కనకాంబరాలన్నీ కోసుకొని ఇంట్లోకొచ్చేసాము. ఎండొచ్చేలోపు అక్కడ. ఈ పూలన్నీ కట్టుకుంటూ ఇంక ప్రశాంతంగా కూర్చున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడెళ్ళి లవ్లీ కోసం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. ఇక చూడండి భలే అనిపిస్తుంది చూస్తుంటే యమ్మీగా. ఇంక దీన్ని సర్వ్ చేసుకొని తినేసేయాలి హ్యాపీగా. కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోసే తీసుకున్నానండి. అంటే చిన్న చిన్న క్లిప్సే తీసుకున్నాను. ఎందుకంటే ఫుల్లు స్వెట్టింగొచ్చేస్తుంది. వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకోసం అని చెప్పేసి. కానీ మీకు విలేజ్‌లో వ్లాగ్స్ కొన్నైతే తీశాను. అవి ఖచ్చితంగా పెడతాను వరుసగా. చూస్తూ ఉండండి. ఎవరైనా నోటిఫికేషన్ రాకపోతే గనక ఛానల్‌కొచ్చి చెక్ చేయండి. మీకిచ్చాంక మాట 8:30కి ఎగ్జాక్ట్‌లీ వ్లాగ్ వస్తదని. ఇక నుంచి మాట తప్పకుండా పెట్టేయడానికే ట్రై చేస్తాను. అంటే ఫస్ట్‌లో అమూల్య ఎలా ఉండే, అలా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు గూడా మీ లవ్ అండ్ సపోర్ట్ చూపిచ్చి, మంచిగా చూసి వీడియోస్‌ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అప్పుడైతే అందరికి కూడా వీడియోస్ అనేటివి రికమెండ్ అవుతాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్. సో, వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పండి.